జై తండ్రి దేవా, జై జై పుత్ర దేవా, జై 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 ఆత్మదేవా, నమస్తే నమస్తే నమో నమః. రాజాదిరాజు బలి పూజకు వేగనిరారి, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారి. రాజాదిరాజు బలి పూజకు వేగనిరారి, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారి. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారి జనమా. ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారి జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగనిరారి, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దర్శి చిన్నయ్య, శోభారాణి, సుప్రియ, ప్రశాంత్, మల్లవరపు బాలరాజులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దర్శి శౌరయ్య, రాజమ్మ, మల్లవరపు సుశీల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, శైలజ, మునిగేటి తనూజ, అనంతకుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు గుర్రం దాసు, గుర్రం శౌరమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి శవరెడ్డి, తిరుమలరెడ్డి శవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దోమ అమూల్యకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దోమరాజు, కుమారి అహల్య, సిస్టర్ రేఖ, జయరాజు, దమయంతి, వసంతరావు, ఉష, నాగమణి, వీరరాఘవులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది.
యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును సర్వశక్తిమంతుడును అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుచు ఉన్నది. ముందుగా క్రీస్తురాజు పండుగ అనగానే మనందరికీ కూడా క్రిస్మస్ కాలం మొదలైందని, ఆగమన కాలముతో మనము నూతన అర్చన క్రమములో ఆ సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నామని, క్రీస్తు రాకకు మనమంతా సిద్ధపడబోతూ ఉండగా క్రీస్తు ప్రభువుని మన రాజుగా మనమందరం కూడా ఆహ్వానించాలి. మనలను, మన హృదయాలను, మన కుటుంబాలను, మన సమాజమును అంతటినీ కూడా, క్రైస్తవ లోకం అంతటినీ కూడా పాలించేటువంటి దేవుడు క్రీస్తు ప్రభువే. సమస్త లోకాలకు ఆయన మాత్రమే రాజు. ఈ లోకములో ఉన్నటువంటి జీవచర రాసులన్నీ కూడా ఆయనకు వినతులను సమర్పణ చేస్తూ ఆయన రాజుగా అంగీకరించినప్పుడు ఆయన తన పవిత్రమైనటువంటి ఆ కృపావరములను, ఆశీర్వాదములను కురిపిస్తాడని తల్లి అయినటువంటి శ్రీసభ మనందరినీ కూడా నేర్పుతూ ఉన్నది. ఈ సమయంలో మరి నూతనమైనటువంటి అర్చనా క్రమములో సంవత్సరములో ప్రవేశిస్తూ ఉండగా క్రీస్తు ప్రభువు మనం లేనిటువంటి రాజు అని మరచిపోయినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల
ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానమును చేయుచుండునట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పెద్దలు దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఇశ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడక వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యేదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో వడంబడిక చేసుకొనెను. అంతట పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు, ప్రభువు తెగలు ఇచ్చటకు ఎక్కివచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఇచ్చట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకుని వచ్చెను. 2వ పట్టణము పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 12-20 వరకు. సహోదరులారా, తన పవిత్ర వారసత్వంలో వెలుగునందు భాగస్థులటుకు మిమ్మల్ని యోగ్యులముగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడుకుని వచ్చాను. ఆ కుమారుని మూలముగా
మనకు స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథమడగుటకు ఆయన ఆదేయుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమపుత్రుడు. దేవుని స్వంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, ప్రభువా క్రీస్తు ప్రభువా, ప్రభువా క్రీస్తు ప్రభువా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, యేసయ్యా, 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 మెస్సయ్యా, యేసయ్యా, 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, యేసయ్యా, 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ
కలుగునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము 35 నుండి 43 వచనములు. ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకున్న క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొని నిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరకు వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకముపై వ్రాసి శిలువపై భాగమును ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వాని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులను తగు ఫలమును అనుభవించుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విశ్వవిభుడవు ప్రాణహితుడవు, విశ్వవిభుడవు ప్రాణహితుడవు, జ్ఞానగనుడవు ప్రేమమయుడవు, జ్ఞానగనుడవు ప్రేమమయుడవు, కృపను చూపే కృపామయుడవు, కృపను చూపే కృపామయుడవు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు యొక్క పవిత్రమైనటువంటి రాజ్యాధికారమును ఈనాడు మనం పండుగగా చేసుకొనుచున్నాం. విశ్వవిభుడైనటువంటి క్రీస్తునాథుడు ప్రాణహితుడు, కృపామయుడు, ప్రేమమయుడు మరియు జ్ఞానవంతుడు. అందులకే ఆయనను మనము ఆరాధించాలి అన్నటువంటి నేపథ్యములో మనము ఈ పండుగను కొనియాడుచున్నాము. గమనించినట్లయితే 1925వ సంవత్సరమున పయస్ అన్నటువంటి పోపు గారు, అనగా 9వ పయస్ అన్నటువంటి పోపు గారు ఈ పవిత్రమైనటువంటి విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు మహోత్సవమును ఏర్పాటు చేసి ఉన్నాడు. తను వ్రాసినటువంటి క్వాస్ ప్రైమాస్ అన్నటువంటి ఆ విశ్వలేఖ ద్వారా ఆయన ఈ పండుగను ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఈ పండుగ యొక్క నేపథ్యమును మనము గమనించినట్లయితే, మరి ఎందుకు ఈ పండుగ రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రపంచమంతా నాటి సంవత్సరంలో 1925 సంవత్సరాలు అనగానే మనకందరికీ కూడా యుద్ధ వాతావరణం కనపడుతోంది. యుద్ధ వాతావరణ నేపథ్యము మరియు నాస్తికమైనటువంటి భావాలు, ప్రజలందరూ కూడా దేవుడు లేడు అన్నటువంటి భావములో అందరూ కూడా నాస్తికమైనటువంటి భావాలతో ఉన్నారు. అది మాత్రమే కాదు, మరి ప్రజలను పరిపాలించేటువంటి రాజులు వారి రాజ్యాధికారము దుర్వినియోగం అవుతుంది. దుర్వినియోగానికి బదులుగా ఇంకను ఎక్కువగా ఏం జరుగుతుందంటే, వారి వంశస్థులే, వారి కుటుంబీకులే రాజ్యాధికారులుగా ఉండాలన్నటువంటి వంశ పరిపాలన జరుగుతున్నది. అనగా యుద్ధాలు, వంశపాలన మరియు అధికార దుర్వినియోగము, నాస్తిక భావాలు అన్నటువంటి నేపథ్యములో 1925వ సంవత్సరములో 9వ భక్తినాథ పోపు గారు ఈ పండుగను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఇవన్నీ ఉంటే ఏంటి, నాస్తిక భావాలు ఉంటే ఏంటి అన్నటువంటి భావన మనకు కలగవచ్చు. అయితే క్రీస్తు ప్రభును నమ్ముకున్నటువంటి వాడు వీనిలో ఏ ఒక్కదానికైనా కూడా పడిపోవచ్చు, ప్రలోభానికి గురి కావచ్చు. నాస్తిక భావాలు అంటే దేవుడు లేడన్నటువంటి భావము, మరియు యుద్ధము అంటే ఒకరిపై ఒకరిని చలాయించాలి, పెత్తనాన్ని చలాయించాలి. ఎన్నాళ్ళని నేను ఇక్కడే పడి ఉండాలి, ఎన్నాళ్ళని నేను దేవుని నమ్ముకుని ఉండాలి, కాబట్టి నా నమ్మకాన్ని, నా సిద్ధాంతాన్ని నేను నీ పైన యుద్ధం చేసి నీకు నేర్పిస్తాను అన్నటువంటి ఈ విపరీతమైనటువంటి భావము. అది మాత్రమే కాదు, రాజులు కేవలము మనుషులు మాత్రమే అని గ్రహించలేక రాజులను కొలిచేటువంటి నేపథ్యములో వీటన్నిటికీ కూడా ప్రలోభాలకు గురి అవుతాడని నాటి పోపుగారైనటువంటి వారు ఈ పండుగను మనకందరికీ కూడా అందిస్తున్నాడు. దాని ద్వారా మనలో దృఢమైనటువంటి నమ్మకము, క్రీస్తు ప్రభువే మన రాజు,
క్రీస్తు ప్రభువే మన రాజు, ఆయన ద్వారానే సమస్తము కూడా చక్కబడుతోంది అన్నటువంటి ఈ దృఢమైనటువంటి విశ్వాసముతో కలిగినటువంటి జీవితాన్ని ఏనాడు కూడా మనం ప్రక్కన పెట్టకూడదు. వీటన్నిటికీ కూడా ప్రలోభానికి గురి కాకూడదు అన్నటువంటి నేపథ్యంలో ఈ పండుగను అందిస్తూ, క్రీస్తు ప్రభు ద్వారా నీవు యుద్ధం ద్వారా శాంతి అంటున్నావు, కానీ క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే శాంతి, ప్రేమ, న్యాయము అన్నటువంటివి ఏర్పాటు గావించబడతాయి. కాబట్టి నీవు క్రీస్తు యందు ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. క్రీస్తు రాజు మాత్రమే, విశ్వవిభుడైనటువంటి క్రీస్తు మాత్రమే మనకు రాజు అని మీరంతా కూడా గమనించాలని వాక్యము మరి ఈ పండుగ నేపథ్యము మనకు నేర్పుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటిగా అక్టోబరు నెల చివరి వారములో ఈ పండుగను కొనియాడేటువంటి వారు, తర్వాత ఆగమన కాలానికి ముందు వారము ఇది పండుగని కొనియాడుచున్నాము. ఇప్పటికీ కూడా అది కొనసాగుతోంది. అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఆ వారం నుండి అక్టోబర్ మాసం నుండి నవంబర్ మాసానికి మార్చడంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇప్పటి నుండి మన అర్చనా కాలము కూడా మొదలవుతుంది. దైవార్చన కాలము, దైవార్చన గడియలు అన్నటువంటివి మొదలవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండి కూడా క్రీస్తు ప్రభు స్మరణం, క్రీస్తు ప్రభు నామస్మరణ, క్రీస్తు రాజ్యాధికారాన్ని అంగీకరిస్తూ మనము కొనసాగాలి. క్రీస్తు ప్రభువును మనము ఆహ్వానించాలి. మన మధ్యలో జన్మించమని, మాతో ఉండమని, మాతో వాసం చేయమని మనకందరికీ కూడా ఈ పండుగ నేర్పుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా గమనించినట్లయితే క్రీస్తు రాజు యొక్క పండుగ, విశ్వవిభుడైనటువంటి ఆ క్రీస్తు రాజు పండుగ నెలకొల్పబడి ఉన్నది. అయితే ఆయన రాజ్యము ఎలాంటిదై ఉంటుంది? మరి నమ్ముకుని ఉన్నాం, క్రీస్తు ప్రభు లేకుండా జీవితము లేదు అని యథార్థముగా బాహాటముగా ప్రకటన చేస్తున్నాం. మరి ఆయన నమ్ముకున్నందులకు, ఆయన పట్ల విశ్వాసమును ప్రకటించినందులకు మనము ఎలాంటి లాభములను, ఎలాంటి రాజ్యములకి సంబంధించినటువంటి వారము, ఎలాంటి రాజ్య పౌరులుగా మనము మారుతాము అన్నటువంటి విషయమును మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన రాజ్యం అన్నటువంటిది ప్రేమ రాజ్యం. ఆయన రాజ్యము ప్రేమకు సంబంధించినటువంటి రాజ్యము. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి, తద్వారా ఈ లోకమంతా కూడా ప్రేమ రాజ్యముగా మారుతోంది. నా రాజ్యం అన్నటువంటిది ప్రేమకు సంబంధించినటువంటిది. రెండవదిగా ఆయన రాజ్యము సత్యముతో కూడినటువంటి రాజ్యము, సత్య రాజ్యము. ఆయన చెబుతున్నాడు యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము మరియు జీవము. నీ జీవితంలో జీవం అన్నటువంటిది కరువైనప్పుడు, సరి అయినటువంటి దిశానిర్దేశం లేకుండా మానవ మనుగడ కష్టమైనప్పుడు, మార్గము లేనప్పుడు, మరి ముఖ్యముగా నీవు జీవము కోల్పోయి సత్యాన్వేషణలో లోపం ఏర్పడినప్పుడు నన్ను నమ్ముకొనండి, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమని, నా రాజ్యము సత్యానికి సంబంధితమైనటువంటి రాజ్యము అని ఆయన చెబుతున్నాడు. మూడవదిగా ఆయన రాజ్యము శాంతి రాజ్యము. మనం ఇప్పటికీ విన్నటువంటి విధముగా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. శాంతి అన్నటువంటిది ఈ లోకమును గమనిస్తే చాలా కష్టమైనటువంటి బాధ్యత అని కాదు, కానీ చాలా శ్రమ కోర్చుకుంటున్నటువంటి పరిచర్య అని కూడా మనం చెప్పవచ్చు. ఎలాంటి అలజడులంటే చిన్న చిన్న వాటికి దాంపత్యము జీవితంలో మరీ ఎక్కువ, మరి ముఖ్యంగా డామినేషన్ అన్నటువంటిది, నేను చెప్పిందే జరగాలి, నేను అనుకున్నదే సాధించాలి, నాకు అన్నీ తెలియాలి అన్నటువంటి భావన. ఇక్కడ శాంతి అన్నటువంటిది ఎలా ఏర్పడుతుంది? క్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను తెలుసుకున్నప్పుడు మీకు శాంతి కలుగుతుంది, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను అని యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత ప్రేమ రాజ్యము, సత్యరాజ్యము, శాంతితో కూడినటువంటి రాజ్యం అని తెలుసుకున్న తర్వాత అతి ముఖ్యమైనటువంటిది ఈ రాజ్య లక్షణం ఏమిటంటే క్షమాపణతో కూడినటువంటి రాజ్యము. స్వయముగా యేసు ప్రభు క్షమాపణతో ఈ ప్రపంచాన్ని ఆయన సాధించుకోగలిగాడు. ఈ ప్రపంచముపై క్షమాపణతోనే విజయాన్ని ఆయన పొందాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ఈరోజు శుభవార్తలో కూడా మనం విన్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 35 నుండి 43 వచనాలలో అక్కడ మంచి దొంగవాడు మరి రెండవ వాడు దొంగవాడు ఉన్నారు.
ఇదిగో మనం తప్పు చేశాం, మనకి శిక్ష సబబే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని చెబుతూ, ప్రభు నీ రాజ్యములో నీవు ప్రవేశించినప్పుడు నన్ను గుర్తు చేసుకొనండి, క్షమించండి అని ఆయన ప్రాధేయపడగా, నేడే నీవు నాతో ఈ లోకములో పరలోకములో ప్రవేశం చేస్తావు. క్షమాపణ అన్నటువంటిది అంత గొప్పగా ఉండబోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నిన్నటి 2 రోజుల క్రితమే దివ్యవాణి టీవీ ఛానల్ ట్రైలర్స్ క్రియేషన్ ద్వారా క్షమాపణ గాథ, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అన్నటువంటి మూవీని మనందరికీ కూడా అందిస్తుంది. అన్ని థియేటర్లలో, 2 రాష్ట్రాల థియేటర్లలో మారుమోగిపోతూ ఉన్నది. అందరూ కూడా వీక్షిస్తున్నారు. కొద్దిగా అది స్పందనని పొందుతూ ఉన్నది. కరుణామయుడు తర్వాత నేడు అంత ప్రఖ్యాతమైనటువంటి క్షమాపణ గాథను వివరిస్తూ, తను చంపినటువంటి అతన్ని ఆ సిస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు పిలిచి ఆయన యొక్క హస్తాలను ముద్దిడి, నేటి నుండి నా బిడ్డ ఒకరిని కోల్పోయాను, కానీ నీ ద్వారా మరో బిడ్డ నా కుటుంబంలోనికి దేవుడు అందిస్తున్నాడని హత్తుకొని క్షమించగలుగుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. క్రైస్తవత్వం అంటే ఇదే. క్రైస్తవత్వం అంటే కేవలము కోరుకోవడం కాదు, కేవలము నేను అనుకున్నటువంటిది సాధించుకోవడం కాదు. మరి నేను కూడా బాధ్యతాయుతంగా క్షమించేటువంటి వాడుగా, ప్రేమమయుడుగా, మరి ముఖ్యముగా నీతి న్యాయమును నెలకొల్పేటి విధంగా ముందుకు సాగాలని వాక్యము మనందరికీ కూడా నేర్పుతుంది. అందులకే ఆ రాజ్యము సత్యవంతమైనది, ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యము, క్షమాపణతో కూడినటువంటి రాజ్యం మాత్రమే కాదు, ఆ రాజ్యములో నీతి న్యాయము నెలకొల్పబడతాయి. అవే పరిపాలన దండాలు. పరిపాలన దండముగా నీతి న్యాయముగే ముందుకు మనల్ని నడిపిస్తాయి. కీర్తనాకారుడు అంటున్నాడు 89వ కీర్తన 14వ వచనంలో, నీ రాజ్యము నీతి న్యాయ నిర్ణయముల మీద నిలిచి ఉండును, ప్రేమ విశ్వసనీయత నీ ముందట బంటు వలె నడచును. చూడండి ఎంత గొప్ప మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి రాజ్యమునకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలతో కూడినటువంటి రాజ్యానికి నీవు వారసుడు కావాలనేది ఆ ప్రభు యొక్క కాంక్ష. కాబట్టి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ప్రభువైనటువంటి దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడంటే, ఇది కేవలము పౌరులందరికీ సంబంధించింది. అంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, సమూహాలతో ఇచ్చేటువంటి లక్షణాలతో కూడినవి నేను ఇస్తున్నాను, కానీ అంతకు మించి నీవు వ్యక్తిగతంగా నన్ను ఆరాధించాలి, నీవు వ్యక్తిగతంగా నా పౌరుడు, నా రాజ్యానికి సంబంధించినటువంటి వాడవు కావాలి అని ఆయన మనకు ఎ గ్రేట్ ఇన్విటేషన్, ఏ లవింగ్ ఇన్విటేషన్, అంటే ఆహ్వానమును మనకు అందిస్తున్నాడు. ఈ రాజ్యమును నేను ప్రారంభించబోతున్నాను, నీవు ఈ రాజ్యములో ప్రవేశించడానికి, నాతో పాటు నడచడానికి, రాజ్యానికి సంబంధించినటువంటి వాడుగా నీవు ముందుకు రావడానికి సిద్ధముగా ఉన్నావా అనేటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ఆ ఆలోచన విధానమును మనకు అందిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో ఇలాంటి పరిచర్యకు, ఇలాంటి రాజ్యమునకు నిన్ను పిలవడానికి నేను నీ ద్వారం వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ద్వారమును తెరచి నన్ను ఆహ్వానించినచో ఈ రాజ్యమంతా కూడా నీకు రాసిస్తాను, ఈ రాజ్యమునంతా కూడా నీకు అందిస్తాను అని ఆయన మనకి ఆహ్వానమును అందిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ద్వారమును తెరవడం మాత్రమే కాదు. నాడు పౌలు మహర్షి ఏ విధంగానైతే, ఇదిగో ఇక్కడ నుండి నేను నా జీవితమును జీవించడం కాదు, క్రీస్తే నాలో జీవిస్తాడని గలతీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో ఆయన చాలా గొప్పగా వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని ప్రభువుకి తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో, నీవు మాత్రమే మారడము కాదు, నీ కుటుంబాన్ని సైతము కూడా నీవు ఇలాంటి పరిచర్యకు, ఇలాంటి రాజ్యానికి పరిచయం చేయాలి అని వాక్యములో, ఇదిగో శాంతి ప్రేమతో మీ కుటుంబం అంతా కూడా పాలించబడాలి. శాంతి మరియు ప్రేమ అన్నటువంటి బీజములతో మీ కుటుంబము పాలించబడాలి అన్నటువంటిది ఆ దేవాతి దేవుని యొక్క ఆలోచన. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఆయన సమాజము పట్ల నీవు పటిష్టమైనటువంటి బాధ్యతతో కూడా ముందుకు వెళ్ళాలి. నీ పొరుగువానికి చేసినటువంటి సేవ దైవ సేవగా, మాధవ సేవగా మారుతోంది అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువు అంటున్నాడు, యేసుక్రీస్తు మాత్రమే మనకు రాజు.
తండ్రి దేవుడు అనుగ్రహించినటువంటి రాజు లేకుంటే మనల్ని పరిపాలించేటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే, లేకుంటే ఎలాంటి సిద్ధాంతమును నీవు పాటించాలి అంటే, ఎలాంటి మార్గములు ఎలాంటి మతములో నీవు ప్రవేశం చేస్తూ ముందుకు కొనసాగాలని ఆలోచన చేస్తున్నావు అంటే, యేసు ప్రభు అందిస్తున్నటువంటి ఆ మార్గము, ఆ సత్యము, ఆ జీవములోనే మనమంతా కూడా పయనించాలి. అప్పుడప్పుడు మనం పడిపోతూ ఉంటాం. యోహాను శుభవార్తలో మనం వింటున్న 18-26 వచనాలలో, ఇదిగో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్. అంటే ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఈ లోకం వలె మనము వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నాడు పండుగను కూడా ఏర్పాటు చేసినప్పుడు యుద్ధాలు, నాస్తికమైనటువంటి భావాలు, అధికార దుర్వినియోగం, వంశపాలన అన్నటువంటి వాటి మధ్య మనము కూడా ఇలానే ఉండవచ్చు. నా తర్వాత నా కుమారుడు తర్వాత వాడి కుమారుడు, మనవళ్ళు, ముది మనమల్ల వరకు కూడా ఇలానే కొనసాగాలి అన్నటువంటిది మానవ నైజం, ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యాధికారం. కానీ క్రీస్తు ప్రభు అది చెప్పడం లేదు. నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు. యుద్ధ వాతావరణంలో శాంతిని నెలకొల్పాలనుకుంటున్నావు, అది జరగదు. కానీ వ్యక్తిగతంగా నీవు శాంతి కాముకుడు అయితే తప్ప అది జరగదు. కాబట్టి ఈ లోకానికి అతీతముగా మనము క్రీస్తు ప్రభు యొక్క లోకమునకు, ఆ రాజ్యమునకు, ఆలోచన విధానమునకు అలవాటు పడినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు తనలో ఉన్నటువంటి భావాలని, తన దైవరాజ్య లక్షణాలని, మరి ముఖ్యంగా దైవరాజ్యములో ఉన్నటువంటి ఆ విలువలతో కూడినటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ సమస్త లోకాలకు నేనే రాజును, వీని నువ్వు గ్రహించగలిగితే, ఇదిగో ఎంతవరకంటే నీ శత్రువులందరినీ కూడా పరిపాలన, అంటే నా కాలు కింద వణిగేంత వరకు కూడా ఈ పరిపాలన సాగుతోంది. కాబట్టి నమ్మకము, దృఢమైనటువంటి విశ్వాసము, ఏది ఏమైనా కానీ క్రీస్తు ప్రభువులో మాత్రమే నేను పయనిస్తాను, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాధికారమును మాత్రమే నేను అంగీకరిస్తాను. జీవితము కొన్నిసార్లు పొరపాట్లు, అలవాట్ల వలన పొరపాట్ల వలన తడబాట్ల వలన అనేకమైనటువంటి ఎడబాట్లు అనేటువంటి జరిగినప్పటికీ కూడా నేను క్రీస్తుతోనే ముందుకు సాగుతాను అన్నటువంటి ఒక నిర్ణయం నీవు, నీ కుటుంబము, మనమంతా కూడా చేసుకోగలిగితే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి మనమే వారసులం. మనమంతా పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మేమంతా కూడా దివ్యవాణి కుటుంబముగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులముగా పాల్గొంటున్నటువంటి భక్తులముగా మేము అందిస్తున్నటువంటి ప్రార్థనను అంగీకరించమని మిమ్మల్ని బ్రతిమాలుచు ఉన్నాము. దయగల ఓ ప్రభువా, మా జగద్గురువులైన లియో పాపు గారిని, మా అంతోని పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దీవించండి. వీరంతా ఆ పరలోక రాజు సేవలో తరించి పలువురిని విశ్వాస మార్గంలో నడిపింప మీ కృపను వారికి నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇహపరములకు రాజువైన ఓ దేవా, ఇహలోకం క్షణకాలమని పరలోకం కలకాలమని తెలుసుకుని మేమంతా ఆత్మ సంబంధ బిడ్డలుగా జీవించే గొప్ప వరాన్ని మాకు, మా కుటుంబాలకు బహుకరించండి. మీ పాలనలో మేము సెలయేటి ఒడ్డున నాటబడిన మొక్కలా ఏపుగా ఎదిగి ప్రశాంత జీవనం జీవించే గొప్ప వరము నొసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణా సాగరుడువైన ఓ ప్రభువా, మా దేశ పాలకులను, మా రాష్ట్ర నాయకులను దండిగా మెండుగా దీవించండి.
వీరు పేదల పట్ల దయా కనికరములతో ఉంటూ వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వలోకాధిపతి అయిన ఓ రాజా, మా జీవన పోరాటంలో మేము చెడుపైన, చీకటిపైన, పాపం పైన చేసే పోరాటంలో మేము విజయాన్ని పొందే విధంగా మమ్ము దీవించి మీ శక్తితో, మీ బలంతో నింపి మమ్మందరినీ మీ చక్కని సైన్యంగా రూపొందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మనమంతా కూడా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకముగా ఓ ప్రభువా, ఈనాడు దివ్యవాణి కుటుంబం ద్వారా, ఈ దివ్యబలి పూజ ద్వారా దివ్యబలి పూజలను అర్పిస్తున్నటువంటి కుటుంబాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈనాడు ప్రత్యేకముగా వారి యొక్క జన్మదినములను, వార్షికోత్సవములను, ఆత్మస్మరణలను చేసుకుంటున్నటువంటి వారిని సైతం మేము గుర్తు చేసుకుంటున్నాం. దివ్యవాణి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను, భవన నిర్మాణ దాతలను, స్థిరనిధి దాతలను అందరినీ కూడా ఆశీర్వాదం ఉంచి, ప్రభువా మీకోసం మేము చేస్తున్నామనేటువంటి గొప్ప భావనను ఎల్లప్పుడూ కూడా పదిలముగా ఉంచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనిదము. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. సృష్టిలోన ఉన్న అన్ని జీవరాశులు తమ కోసం దాచుకోవు స్థిర చరాస్తులు. సృష్టిలోన ఉన్న అన్ని జీవరాశులు తమ కోసం దాచుకోవు స్థిర చరాస్తులు. తమ సర్వం దేవుడని దేవునిపై పారమేసి, తమ సర్వం దేవుడని దేవునిపై పారమేసి నేర్పుచున్నవి సమర్పణ జీవితం. నేర్పుచున్నవి సమర్పణ జీవితం. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనొటల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించి ఈ బలిని స్వీకరింపము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు
త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్యయాజకునుగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనందము తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకుని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతినంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానముతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రాజు శ్రీ యేసు శరీర రక్తాలు ఆరగించరి. రారాజు శ్రీ యేసు శరీర రక్తాలు ఆరగించరి, ఆరగించరి. హృదయాలు కడిగేటి పాపాన్ని తొలగించే పరమవిందులే, ఈ పరమవిందులే. రారాజు శ్రీ యేసు శరీర రక్తాలు ఆరగించరి, పాపాన్ని తొలగించే పరమవిందులే, ఇక పరమునందులే. గాయాలు మార్చి స్వస్థతనిచ్చే పరమవిందులే, రుగ్మతల మందులే. గాయాలు మార్చి స్వస్థతనిచ్చే పరమవిందులే, రుగ్మతల మందులే. రారాజు శ్రీ యేసు శరీర రక్తాలు ఆరగించరి, పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి,
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభువు కలకాలము రాజుగా ఉండి పరిపాలనము చేయును. ప్రభువు శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సేవనాయకుడు నడిపించును మమ్ము దివ్య జ్ఞానముతో. దిన సేవకులమై దినమును వెంబడించి సేవ చేయుదము.